నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు ధన్వంతరి యూట్యూబ్ ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో అన్ని ఇన్సూరెన్స్ లో కల్లా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కి ఇవ్వాలని చెప్పాను కదా. ఈ రోజు దాని గురించే మాట్లాడుకుంటున్నాం. మనం ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అయితే ముందు డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే మనం ఇండివిజువల్ గా తీసుకుంటున్నామా, వైఫ్ అండ్ హస్బెండా, లేకపోతే విత్ కిడ్సా, విత్ పేరెంట్సా, వితౌట్ పేరెంట్స్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండివిజువల్ గా తీసుకుంటే కొన్ని టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నారనుకోండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కవర్ అయ్యేటప్పుడు దాంతో పాటు మనకి మెటర్నిటీ అంటే డెలివరీ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అయ్యేలాగా మనం అలాంటి ప్లాన్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లోటర్ లో విత్ కిడ్స్ తో తీసుకున్నాం అనుకోండి, ఒక రకమైన ప్లాన్స్ అయితే మనం ఇస్తాం. అండ్ పేరెంట్స్ యాడ్ చేసుకుంటే మంచిదా, లేకపోతే వితౌట్ పేరెంట్స్ తీసుకోవడం మంచిదా, మనం వేరే వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి. దానికి కొంచెం లెంతీ వీడియో అవుతుంది అనమాట. నెక్స్ట్, మనం ప్లాన్ తీసుకునేటప్పుడు మన సమ్ ఇన్ష్యూర్డ్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవ్వాలి, ప్రీమియం తక్కువ పడాలని అందరూ అనుకుంటారు కదా. అలా కాకుండా మన సమ్ ఇన్ష్యూర్డ్ ఇంతే ఉంది, నేను ఇంత ప్రీమియమే కట్టగలను అని అనుకునే వాళ్ళు ఏంటంటే బేస్ ప్లాన్ తో పాటు బూస్టర్ ప్లాన్ సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే మీ అడ్వైజర్ ని మీట్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ముందు ఫ్యామిలీ సైజ్ ఏంటి, తర్వాత మన సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత వరకు మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, మన ప్రీమియం ఏ రేంజ్ వరకు మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అనే విషయాన్ని మనకు క్యాపబిలిటీని బట్టి డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు బేస్ ప్లాన్ లోనే కవరేజ్ ఎక్కువ ఉండాలా, లేకపోతే బేస్ ప్లాన్ లో కొంత కవరేజ్ తీసుకొని బూస్టర్ ప్లాన్ తీసుకోవడం మంచిది అనేది మీ అడ్వైజర్ మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మనకి ధన్వంతరి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇట్లు మీ విజయలక్ష్మి.